గచ్చిరౌలిలో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ మండిపడింది. దుమ్ముగూడెంలో అరెస్టు చేసిన ఛత్తీస్గఢ్ ఆదివాసీ యువకులను విడుదల చేయాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం పేరుతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీతో చేతులు కలిపిందన్న జగన్ గచ్చిరౌలిలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్ ఘటన తెలంగాణ ప్రభుత్వం ద్వారా జరిపించిందని ఆరోపించారు. గచ్చిరౌలిలో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ మండిపడింది. దుమ్ముగూడెంలో అరెస్టు చేసిన ఛత్తీస్గఢ్ ఆదివాసీ యువకులను విడుదల చేయాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం పేరుతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీతో చేతులు కలిపిందన్న జగన్ గచ్చిరౌలిలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్ ఘటన తెలంగాణ ప్రభుత్వం ద్వారా జరిపించిందని ఆరోపించారు. గచ్చిరౌలిలో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ మండిపడినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ సుజాత. ఏదైతే దుమ్ముగూడెంలో అరెస్ట్ చేసిన ఆదివాసీలను విడుదల చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీతో చేతులు కలిపిందంటూ కూడా మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఒక లేఖ విడుదలైనట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ లేఖలో అంటే వీరు జగన్ ఈ లేఖలు ఒక రెండు ఇప్పటికే విడుదల చేసినట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, బూటకపు ఎన్కౌంటర్లు అంటూ కూడా ఇతను చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే గచ్చిరౌలిలో జరిగిన పోలీసుల హత్యలకు తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ పోలీసులే బాధ్యత వహించాలని, దుమ్ముగూడెంలో అరెస్ట్ చేసి మాయం చేసిన ఛత్తీస్గఢ్ ఆదివాసీ యువకులను ఏం చేశారో ప్రభుత్వం జవాబు చెప్పాలంటూ కూడా వీరు ఈ లేఖ ద్వారా డిమాండ్ చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఏదైతే మార్చి 19వ తేదీన మహారాష్ట్ర గచ్చిరౌలి జిల్లా తాలూకాలో కులం అడవి ప్రాంతంలో రేషన్పల్లి గ్రామం వద్ద ఎన్కౌంటర్ పేరుతో మావోలు మంగు మరియు బుద్రం హత్యలు చేశారని, వారిని ఇవన్నీ కూడా బూటకపు ఎన్కౌంటర్లు అంటూ వారికి ఏదైతే విషాహారం ఇచ్చి వారిని చంపేసి వాటిని ఎన్కౌంటర్ పేరుగా ఈ పోలీసులు చూపెట్టాలనుకుంటున్నట్లు కూడా వీరు చెప్పినట్లుగా కూడా మనం చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ హత్యలు ఏదైతే మావోయిస్ట్ ఎన్కౌంటర్లు అన్ని కూడా బూటకప్పు ఎన్కౌంటర్లే అంటూ వీటన్నిటిపై కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కూడా జగన్ పేరిట అంటే జగన్ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది సుజాత. నవీన్, అలాగే ఇది బూటకపు ఎన్కౌంటర్ ఘటన తెలంగాణ ప్రభుత్వం ద్వారా జరిగిందని కూడా ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వీరు అంటే ఏదైతే ఈ మావోయిస్టు హత్యలన్నీ కూడా ఇటు ప్రభుత్వ సహకారంతో జరుగుతున్నట్లుగా అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అంటే కార్యదర్శి జగన్ అంటే వారి లేఖ ద్వారా చెప్పుకున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ ఎన్కౌంటరే కాదు, గత 6 ఎన్కౌంటర్ల నుంచి అంటే ఏదైతే ఇటు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు అన్ని కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం మరియు బీజేపీ ప్రభుత్వాలు రెండూ కూడా అంటే ఈ ఎన్కౌంటర్లు అన్ని కూడా మోసపూరిత ఎన్కౌంటర్లు అన్ని వీటికి ప్రభుత్వం సహకరిస్తుందంటూ చెప్తున్నారు. తెలంగాణ వరకు వచ్చేసరికి తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లపై అయితే తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని వీరందరినీ అంటే ఏదైతే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ముందుగానే అంటే వీరు కస్టడీలోకి తీసుకొని వారిని చిత్రహింసలకు గురి చేసిన అనంతరం వారికి విషాహారం పెట్టి చంపేసి దాన్ని ఎన్కౌంటర్ గా సూచించారని దీని అంతరికి కూడా తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని ఈ విధంగా అయితే తర్వాత చర్యలు ఉంటాయని కూడా ఈయన తెలిపిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు అంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి యువకులను తీసుకెళ్లినటువంటి పోలీసులు అంటే కిడ్నాప్ అంటే వారిని తీసుకెళ్లినటువంటి పోలీసులు త్వరగా వారిని విడుదల చేయాలంటూ వీరు డిమాండ్ చేసిన పరిస్థితి ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ నవీన్.